గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. సో ఇంకా మార్నింగ్ లేస్తూనే ఇది లేజీ డే అనుకోండి. సో నేను కొంచెం లేట్గా లేచాను. సో యాజ్ యూజువల్ ఇంకా లేస్తూనే ఇంకా బెడ్షీట్స్ అంతా క్లీన్ చేసేస్తూ ఉన్నాను అనమాట. బెడ్షీట్స్ అన్నీ మడత పెట్టేసి బెడ్ అంతా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఆర్వి పాప కూడా నాకు పని పెట్టడానికి ఇంకొక పని పెట్టడానికి వచ్చిందనమాట. సో ఇలా ఏదైనా చేస్తూ ఉన్నాను అంటే నా వెనకనే తిరుగుతూ ఉంటుంది. సో ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అనమాట, డబల్ పని పెడుతూ ఉంటుంది. ఇంకా బెడ్ అంతా క్లీన్ చేసేసాక యాజ్ యూజువల్ ఇంకా స్వీప్ చేసేసి మాప్ వేసేసి ఇదే పనే రొటీన్గా ఉంటుంది కదా మార్నింగ్ లేస్తూనే. ఎంత లేట్గా లేచినా ఎంత ముందుగా లేచినా ఫస్ట్ ఇదంతా హౌస్ అంతా క్లీన్ చేసేసుకుంటేనే ఆ డే అంతా బాగా గడుస్తుంది కదా. సో మనం ఇల్లు అంతా ఫ్రెష్గా ఉంది అంటేనే అప్పుడే మనం యాక్టివ్గా ఏదైనా పని చేసుకోగలము. సో ఇంకా నేనైతే అంతా ఫస్ట్ స్వీప్ చేసేసి ఇంకా మాప్ వేసేస్తాను అనమాట. డైలీ ఇది ఒక రొటీన్ లాగా అయిపోతుంది అనమాట నాకు. ఇంకా క్లైమేట్ అంతా కూల్గా ఉంటే ఆ రోజంతా లేజీగానే ఉంటాం కదా. సో నేనైతే అలానే అనిపిస్తూ ఉంటుంది. సో వేడివేడిగా ఏమైనా చేసుకొని తిందామా అనే టైప్లో ఉంటుందన్నమాట. ఇంకా మార్నింగ్ లేస్తూనే ఇంకా ఏం చేయాలనిపించలేదు. బ్రేక్ఫాస్ట్ ఈజీగా అయిపోయేటట్టు ఇంకా ఓట్స్ అయితే తింటాం కదా, మీ అందరికీ తెలుసు. ఇంకా అదే ప్రాసెస్ నేను చేస్తూ ఉన్నాను అనమాట. సో హెల్తీ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటాం అనమాట. మార్నింగ్ ఏదో ఒకటి హెల్తీగానే తీసుకుంటూ ఉంటాము. ప్రోటీన్, ఫైబర్ ఇలా ఏదో ఒకటి ఉండేటట్టు చూసుకుంటామన్నమాట. నేను ఏ వ్లాగ్స్లోనూ షేర్ చేయలేదు కదా. సో నేనైతే జిమ్కి అయితే వెళ్తూ ఉంటానండి. సో ఇప్పటివరకు నేను ఎప్పుడు షేర్ చేయలేదు కదా. సో ఇక్కడికి వచ్చాక జిమ్లోకి వెళ్తూ ఉన్నాను అనమాట. సో అంతకుముందు అయితే ఇంట్లోనే యోగా చేసుకునేదాన్ని, ఎక్సర్సైజెస్ అనేటివి చేసుకునేదాన్ని అనమాట. గ్యాప్ ఇచ్చి అయినా చేసుకునేదాన్ని. ఇప్పుడైతే రెగ్యులర్గా వెళ్తూ ఉంటానండి. సో అలానే కొంచెం డైట్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాను. సో అందరూ అడుగుతూ ఉంటారు, సో సన్నగా ఉన్నావు కదా ఎందుకు జిమ్ అని చెప్పేసి. సో సన్నగా ఉండడంతో పని లేదండి. సో మనం డే యాక్టివ్గా గడచాలి అని నేనైతే వెళ్తూ ఉంటాను. నేను ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. సో నా డే అనేది పాజిటివ్గా జరగాలన్నమాట. సో అప్పుడే నా డే ఫుల్ఫిల్గా ఎండ్ అవుతుంది అని అనిపిస్తుంది. ఇలా ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు, ఇలా నేను జిమ్కి వెళ్తూ ఉన్నప్పటికీ. కానీ నాకు ఆ రోజు డే బాగా గడుస్తుంది, అందుకే రెగ్యులర్గా నేనైతే వెళ్తూ ఉన్నాను అనమాట. సో అంతకుముందు చేసుకునేదాన్ని ఇంట్లో అయితే. సో కొద్ది రోజులు గ్యాప్ వచ్చేది. ఇప్పుడు డెఫినెట్లీ జిమ్ ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే సో అది కూడా మేమిద్దరం స్పోర్టివ్గా తీసుకుంటాం అనమాట. సో ఏదైనా కానీ మా ఆయన కానీ నేను కానీ సో రెగ్యులర్గా వెళ్ళాలి అనేది ఒక పెట్టుకున్నాం అనమాట. డెఫినెట్లీ నేను వెళ్ళకపోయినా కానీ తను ఫోర్స్ చేసి పంపిస్తాడు. ఇంట్రెస్ట్ లేదు అన్నప్పటికైనా ఏదో ఒక రోజు మిస్ చేస్తాం కానీ డెఫినెట్లీ వెళ్తూ ఉంటాను. నేనన్నా గ్యాప్ ఇస్తానేమో, మా ఆయన అసలు గ్యాప్ ఇవ్వరనమాట. జస్ట్ ఏదో జిమ్కి వెళ్ళాక బాడీ బిల్డర్స్ అయిపోవాలని కాదు, మన డే పాజిటివ్గా జరగాలి. అప్పుడే మనం డే అనేది మనం హ్యాపీగా ఉంటాము, అలా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటే. అందుకోసం వెళ్తూ ఉంటాను అన్నమాట. సో అంతే. ఇక్కడ ప్రెస్టీజ్ డిలక్స్ కుక్కర్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. 2 లీటర్స్ది స్టీల్ అయితే లేదనమాట ఇంట్లో. సో చిన్నగా ఉంటే ఏదైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇంకా ఇదొకటి ఆర్డర్ పెట్టుకున్నాను. సో చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నాను కదా. సో అది పోస్ట్పోన్ అవుతూనే ఉంది, మర్చిపోతూ ఉంటాను అనమాట. ఇంకా సో ఈసారి ఎలాగైనా చేసుకోవాలి అని, ఇంకా అవసరం లేదు కదా అన్నట్టు పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటాను అనమాట. కొన్ని ఉన్నవి మరి తీసుకోవాలని ఉన్నా కానీ తీసుకోను అనమాట వెంటనే. సో అలా పోస్ట్పోన్ అవుతుంది, కంపల్సరీ తీసుకోవాలి అనే దీంతోనే తీసుకునేసాను అనమాట. ఆర్డర్ చేసుకున్నాను, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో బాగా వచ్చింది కుక్కర్. ఇంకా ఇక్కడ ఆర్వి పాప అన్బాక్సింగ్ చేస్తుంటే ఊరికే ఉంటుందా, డెఫినెట్లీ వచ్చేస్తుంది అనమాట. అన్బాక్సింగ్ అంటే భలే ఇంట్రెస్ట్. అది ఏది వచ్చినా, డ్రెస్ వచ్చినా, ఏది వచ్చినా తీసుకొని వచ్చేసి ఓపెన్ చెయ్యి అన్నట్టు చెప్తుంది అనమాట. అని చెప్తూ ఉంటుంది. ఇంకా కుక్కర్ వచ్చింది కదా, సో దాంట్లో ఏదో ఒకటి చేయాలి కదా వస్తూనే. ఇంకా ఎలాగో ఆఫ్టర్నూన్ వచ్చింది, ఇంకా
నేను డైరెక్ట్గా జిమ్ నుంచి వచ్చేసి ఇంకా వెంటనే ఇంకా కుక్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా రోజు అంత డల్గానే ఉంది. సో చెప్పాలంటే క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల. సో ఇంకా సరే పప్పు చేసేద్దాం, పప్పు రైస్ చేసేద్దాం అని చెప్పేసి పప్పుకు పెట్టేసాను అనమాట. సో ఇలా ఏదైనా కొత్త వస్తువు వచ్చిందంటే ఒక హ్యాపీ అనమాట. మీకు అలానే ఉంటుందా? ఏ వస్తువైనా తీసుకున్నాక ఇలా డెఫినెట్లీ ఆ రోజు ట్రై చేస్తేనే మరి ఎలా వచ్చిందో లేదో అనే డౌట్ క్లియర్ అవుతుంది అని ఇంకా వెంటనే పప్పు చేసేసాను అనమాట. యాక్చువల్గా ఆ రోజు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అనుకున్నాను, కానీ కుక్కర్ వల్ల పప్పు చేసేసాను అనమాట. పప్పు చేసినా లేదంటే సాంబార్ చేసినా డెఫినెట్లీ వడియాలైతే ఉండాలన్నమాట నంచుకొని తినడానికి. సో అది డెఫినెట్లీ ప్రిఫర్ చేస్తాం అనమాట నేను, మా హస్బెండ్ ఇద్దరికి ఇష్టం. సో స్నాక్ ఏదో ఒకటి సైడ్ డిష్ ఉండాలి అన్నట్టు. సో ఇంకా వడియాలైతే వేసుకుంటాను అనమాట పప్పు చేస్తే. పప్పు సాంబార్ రెండు ఏది చేసినా కానీ డెఫినెట్లీ అవి ఉంటాయి. పప్పు డెఫినెట్లీ నేను ఆకుకూర వేసి చేస్తాను. ఇంకా ఆ రోజు ఆకుకూర లేదు, సో అందుకోసమే టమోటాస్ ఎక్కువ వేసి పప్పు చేస్తే బాగుంటుంది కదా. సో అలా వట్టి మిరపకాయలు వేసి పప్పు టమోటా అవి వేసి చేసాను అనమాట. టేస్ట్ అయితే బాగా వచ్చింది. సో బాగుంటుంది టమోటాలు ఎక్కువ వేసి పప్పు చేసుకుంటే. సో అలా చేసాను అనమాట. పప్పు రసం అయితే టేస్ట్గా ఉంటుంది కదా. సో నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన అన్ని దాల్స్ వేసి పౌడర్ చేసుకుంటాను అనమాట, వేయించేసి ఇంకా అది వేసుకుంటాను. నేను రసంలోకి నార్మల్గా రసం పౌడర్ అయితే యూజ్ చేయనండి. సో కొనేది నేను ఇంట్లోదే వేసుకుంటాను. జస్ట్ నేను టమోటా రసం చేసినప్పుడు మాత్రమే సో కొనింది వేసుకుంటాను అనమాట రసం పౌడరు. లేదంటే నార్మల్గా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది పౌడర్ వేస్తాను. సో టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది. బయట టమోటా రసంకి రసం పౌడర్ అని ఇస్తారు కదా, అది వేసుకుంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో ఆ టేస్ట్ మా హస్బెండ్కి నచ్చదు కాబట్టి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఆ పౌడర్ వేస్తాను అనమాట. సో ఇంకా పప్పు రెడీ అయిపోయింది, రసం కూడా రెడీ అయిపోయింది. రైస్ పెట్టేశానండి. సో లంచ్కి అయితే పప్పు రసం చేసేసాను. పెట్టాను అంటే స్లోగా చేసుకుంటూ ఉన్నా అనమాట. లేజీగా చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ నిదానంగా చేసుకుంటూ ఉన్నాను కాబట్టి సో లేజీ అని పెట్టాను. సో ఆ రోజంతా కొంచెం డిలే అవుతూ చేసుకున్నా అనమాట, అంటే టైం డిలే అవుతూ. ఇంకా యూటెన్సిల్స్ కూడా ఉంటే అవన్నీ క్లీన్ చేసేసాను. సో క్లైమేట్ అయితే కూల్గా ఉంది. సో చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు అర్థమై ఉంటుంది లేజీ డే అని ఎందుకు పెట్టాను అని. సో ఇంకా నేను అంతా చేసేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇప్పుడైతే బాత్ చేసి వచ్చాను అనమాట. సో జిమ్కి వెళ్ళేసి వెంటనే చేయొచ్చు కదా అని క్వశ్చన్ రావచ్చు. సో ఒక్కొక్కసారి ఇలా డిలే అవుతూ ఉంటుంది అనమాట. సో అన్నీ చేయాలని ఇంట్రెస్ట్ లేకపోయినా చేస్తాము చూడండి, అవి లేట్గానే జరుగుతూ ఉంటుందన్నమాట ఆ రోజంతా. సో ఇంకా నేను బాత్ చేసి వచ్చే లోపల ఇంకా ఆర్వి పాప నిద్ర లేచేసింది. సో ఇంకా ఆర్వి తినిపించేసి డైట్ అంటే నేను అంటే ఏదో ఒకటి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాము, ఏదో ఒకటి ఫైబర్ ఫుడ్ తీసుకుంటాము అలా అండి. సో టోటల్గా డైట్ అంటే కొంచెం కొంచెమే తిని అలా కాదు. సో ఆఫ్టర్నూన్ మనకి ఏది ఇష్టమైతే అది ఫుల్గా తింటాము. సో ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకుంటాము. సో అలా అనమాట.
సో మార్నింగ్ యాజ్ యూజువల్ ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ ఆర్ ఫైబర్ ఫుడ్ అలా తీసుకోవడం. సో డైట్ అలా మెయింటైన్ చేస్తామన్నమాట మేము. రెగ్యులర్గా మామూలుగా మనం తింటాం కదా దోశలు చపాతీలు అలా కాకుండా సో కొద్ది రోజులు తింటాము, ఇష్టంగానే తింటాము. సో తర్వాత మేము బ్రేక్ ఇస్తామన్నమాట. సో ఎప్పుడైతే ఎక్కువ మనకి తినాలి అనిపించినప్పుడు డెఫినెట్లీ ఆ ఫుడ్ అంతా తినేసాక తర్వాత మనకి బోర్ కొడుతుంది కదా ఆ ఫుడ్ కూడా. సో మనకి చేయాలి అనే ఒక తపన ఉంటుంది. ఆ తపన వస్తే డెఫినెట్లీ మనం మోటివేట్ అయ్యి ఆ ఫుడ్ని అవాయిడ్ చేసి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం అనమాట. సో ఎప్పుడైనా తినాలనిపిస్తుంది అప్పుడు రెగ్యులర్గా చేసుకుంటాం మేము కూడా. సో ఇలా మెయింటైన్ చేసుకుంటూ వస్తామన్నమాట మేము. క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా టేస్టీగా. సో అందుకు నేను కాజు ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ మకనా ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట ఆర్వీ కోసం. సో నేను మకనా పౌడర్ కూడా పెడతానండి ఆర్వీకి. నేను ఇప్పుడైతే చూపించలేదు. సో మకనా, ఓట్స్ లేదంటే అటుకులు వేసి 3 రోస్ట్ చేసేసి పౌడర్ చేసి పాలల్లోకి వేసి మిక్స్ చేసి పెడతా అనమాట. సో అలా కూడా పిల్లలు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. హోప్ యూ లైక్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Swechha Creative Vlogs. Bye bye.